హలో ఎవ్రీబడి. ఈ వీడియోలో వచ్చేసి ఇన్కమ్ విచ్ డు నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఈ చాప్టర్కి సంబంధించి తెలుసుకున్నాం. సో సిఎంఏ ఇంటర్లో 1.4కి సంబంధించిన చాప్టర్ ఇది. ఇందులో ఏం చెప్తారు, ఏ ఇన్కమ్ని మనం ఇన్క్లూడ్ చేయకూడదు అనేది డిస్కషన్ చేస్తారు. ఫస్ట్ ఇన్కమ్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ ట్యాక్స్. కొన్ని లిస్ట్ ప్రొవైడ్ చేసినారు, ఆ లిస్టు ట్యాక్స్లోకి తీసుకోకూడదు. ఫస్ట్ వచ్చేసి సెక్షన్ 10(1) వచ్చేసి అగ్రికల్చర్ ఇన్కమ్. ఆల్రెడీ అగ్రికల్చర్ ఇన్కమ్ గురించి మనం చెప్పినాము. నెక్స్ట్ సెక్షన్ 10(2)(a) మెంబర్ షేర్స్ ఇన్ ఇన్కమ్. మెంబర్స్ ఏవైతే షేర్ చేసుకుంటారో హెచ్యుఎఫ్ నుంచి ఏమైనా ఇన్కమ్ వచ్చిందంటో ఆ ఇన్కమ్ అనమాట. ఎనీ సమ్ రిసీవ్డ్ బై ఇండివిజువల్ ఆర్ మెంబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా రిసీవ్ చేసుకుంటారు కదా, ఆ అమౌంట్ అనమాట. నెక్స్ట్ సెక్షన్ 10(2)(a) షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఫ్రమ్ పార్ట్నర్షిప్ ఫర్మ్. పార్ట్నర్షిప్ ఫర్మ్ నుంచి నీకు ఏమైనా ప్రాఫిట్స్ షేర్ వస్తుంది కదా, అది ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పార్ట్నర్కి ట్యాక్సబుల్ కాదు, ఎగ్జెంప్టెడ్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఆఫ్ నాన్ రెసిడెంట్. ఇంట్రెస్ట్ ఆన్ స్పెసిఫైడ్ సెక్యూరిటీస్ కానీ బాండ్స్ కానీ ఇంక్లూడింగ్ ప్రీమియం రిడెంప్షన్ ఆఫ్ సచ్ బాండ్స్ ఎగ్జెంప్టెడ్ అయిపోతాయి నాన్ రెసిడెంట్ వాళ్ళకి. ఇంట్రెస్ట్ ఆన్ నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ అకౌంట్లో ఏమైనా పెట్టుకుంటే ఇన్ ఎనీ బ్యాంక్ ఇన్ ఇండియా టు పర్సన్ హూ ఈజ్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా, వాళ్ళకి సంబంధించి ఫెమా ప్రకారం ఒక అకౌంట్ ఉంటుంది, అది ఎక్స్టర్నల్ అకౌంట్, ఎన్ఆర్ఈ అకౌంట్ అనే ఆ అకౌంట్లో పెట్టుకుంటే దానికి ఇంట్రెస్ట్ వస్తే దానికి కూడా ట్యాక్సబుల్ కాదు. ఇంట్రెస్ట్ ఆన్ నోటిఫైడ్ సేవింగ్ సర్టిఫికేట్. కొన్ని సేవింగ్ సర్టిఫికేట్స్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పింటారు, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసినారంటే వాళ్ళకి ట్యాక్స్ పడదు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ రూపీ డినామినేటెడ్ బాండ్స్. రూపీ డినామినేటెడ్ బాండ్స్ అని ఉంటాయి, వాటి పైన వచ్చే ఇంట్రెస్ట్ వాటికి కూడా నాట్ ట్యాక్సబుల్, అది కూడా ఎగ్జెంప్టెడ్ అయిపోతుంది టు నాన్ రెసిడెంట్ వాళ్ళకి. అండ్ వాళ్ళు కంపెనీ అయి ఉండకూడదు, కంపెనీ ఆర్ ఫారెన్ కంపెనీ అయి ఉండకూడదు. అండ్ ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి, ఇండియన్ కంపెనీ వాళ్ళు పే చేయాలి, బిజినెస్ ట్రస్ట్ కానీ పే చేయాలి. అండ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బారో ఫ్రమ్ సోర్స్ అవుట్ సైడ్ ఇండియా అయి ఉండాలి. వాళ్ళకి ఇష్యూ చేసి ఉండాలి రూపీ డినామినేటెడ్ బాండ్స్ అనేది. ఆ బాండ్స్ అనేది డ్యూరింగ్ ద టైం 1819 ఆ మిడిల్లో ఇష్యూ చేసి ఉండాలి. నెక్స్ట్ ఇన్కమ్ రిసీవ్డ్ బై స్పెసిఫైడ్ ఫండ్స్. కొన్ని ఫండ్స్ని స్పెసిఫై చేసి ఉంటారు, లైక్ ఎనీ ఐఎఫ్ఎస్సి సెంటర్స్ లొకేట్ అయ్యి ఉంటాయి కదా, ఈ రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్. అట్లాంటి కేసెస్లో వాటికి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల, ఆసెట్స్ని ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఏమైనా ఇన్కమ్ వచ్చిందంటే ఆ ఇన్కమ్ అంటే కన్సిడరేషన్, ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించిన కన్సిడరేషన్ అనేది కన్వర్టబుల్ ఫారిన్ ఎక్స్చేంజ్లో ఉంటే అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సెక్యూరిటీస్ ఉండి అండ్ ఆ సెక్యూరిటీస్ పైన ఏదైనా ఇన్కమ్ వచ్చిందంటే ఎవరికి, నాన్ రెసిడెంట్కి. అండ్ ఇంకోటి ఏమంటే వేర్ సచ్ ఇన్కమ్ అదర్వైజ్ డస్ అక్రూ అరైజ్ ఇన్ ఇండియా, అది ఇండియాలో పీజీపీ అయి ఉండకూడదు, మళ్ళీ రెగ్యులర్ కోర్సులో చేస్తుండకూడదు, నార్మల్గా ఒకసారి వచ్చి ఉండాలి. అట్లాంటి కేసెస్లో ఎగ్జెప్టెడ్ అయిపోతుంది. టు ది ఎక్స్టెంట్ ఎంతైతే ఇన్కమ్ అక్రూ అయిందో, అరైజ్ అయిందో రిలేటెడ్ టు దట్ యూనిట్స్, మన నాన్ రెసిడెంట్కి సంబంధించిన యూనిట్స్ వర్క్, మళ్ళీ అతనికి ఇక్కడ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఉండకూడదు. అండ్ ఇన్వెస్ట్మెంట్ డిసిజన్కి సంబంధించి ఇక్కడ స్పెసిఫై ఫండ్స్ అంటే ఏమంటే కొన్ని ఫండ్స్ని ఎస్టాబ్లిష్ చేసి ఉంటారు, ఇన్కార్పొరేట్ చేసి ఉంటారు ఇండియాలో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రస్ట్ కానీ, కంపెనీ కానీ, ఎల్ఎల్పీలు కానీ, బాడీ కార్పొరేట్లో కానీ. ఏవైతే సర్టిఫికేట్ తీసుకొని ఉంటాయి ఎట్లా కేటగిరీ 3 కింద ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అని ఆర్ సెబీ దగ్గర రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకుంటే అట్లాంటి వాళ్ళు. నెక్స్ట్ కొన్ని సర్టిఫికేట్స్ రీటైల్ స్కీమ్స్ చేస్తాం మేమని సర్టిఫికేట్ తీసుకుంటారు, ఆర్ ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్ ఈటీఎఫ్ ఫండ్స్ కానీ, ఆర్ ఈ ఐఎఫ్ఎస్సిలో రెగ్యులేట్ చేసే ఫండ్స్ కానీ, ఇవన్నీ తీసుకుంటాయి. అవన్నీ ఎక్కడ, విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఎనీ ఐఎఫ్ఎస్సి సెంటర్స్ అని కొన్ని ఏరియాస్ పెడతారు, ఆ ఏరియాస్లో వాళ్ళు ఉండాలి. అండ్ విచ్ ఆల్ ద యూనిట్స్ అదర్ దెన్ యూనిట్ హెల్డ్ బై ద స్పాన్సర్స్ ఆర్ మేనేజర్స్ ఆర్ హెల్డ్ బై ద నాన్ రెసిడెంట్. వాళ్ళు స్పాన్సర్ మేనేజర్ కాకుండా నార్మల్ నాన్ రెసిడెంట్ పర్సన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే వాళ్ళకి ఇన్కమ్ వస్తుంటే యాజ్ ఏ యూనిట్ హోల్డర్గా అది ట్యాక్సబుల్ కాదు. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ ఆఫ్ అన్ ఆఫ్షోర్ బ్యాంకింగ్ యూనిట్స్ విచ్ ఈజ్ బీన్. ఇక్కడ సర్టిఫికేట్ అనేది గ్రాంట్ చేసి ఉంటుంది, ఎట్లా కేటగిరీ 1లో తీసుకుంటే అంటే ఈ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సెబీలో తీసుకున్న వాళ్ళు కానీ, సెబీ కింద కమెన్స్ అయి ఉండాలి. వాళ్ళ ఆపరేషన్ అనేది 31 మార్చి 2015 కంటే ముందరనే వాళ్ళకి ఆపరేషన్ స్టార్ట్ అయి ఉండాలి. అండ్ కండిషన్స్ ఏవైతే స్పెసిఫై చేసింటారో ఆ సపరేట్ అకౌంట్ మెయింటైన్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్, వాళ్ళు వాటి నుంచి ఏమైనా ఇన్కమ్ వచ్చిందంటే ఎగ్జెంప్టెడ్. నెక్స్ట్ ఇన్కమ్ ఆఫ్ ఐఎఫ్ఎస్సి నుంచి ఏమైనా ఇన్కమ్స్ వచ్చింటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చూసుకుంటే గుజరాత్లో కొన్ని ఏరియాస్ ఐఎఫ్ఎస్ అని పెట్టాను అనుకోండి, ఆ ఐఎఫ్ఎస్ నుంచి నీకు ఏమైనా ఇన్కమ్ వచ్చింది రిలేటింగ్ టు నాన్ డెలివరబుల్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ కానీ, ఆఫ్ షోర్ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, ఓవర్ ద కౌంటర్ డెరివేటివ్ కానీ,
ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ చేసింది ఆఫ్షోర్ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్. ఇవన్నీ ఐఎఫ్ఎస్సి సెంటర్ నుంచి వచ్చినాయంటే వాళ్ళు కొన్ని కండిషన్ని సాటిస్ఫై చేసినారంటే వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది ఎగ్జామ్ట్ అయిపోతుంది. ₹1 ట్యాక్స్ కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఆ కండిషన్స్ ఏమేమి ఫుల్ఫిల్ చేయాలి అంటే ఫస్ట్ ఏ ఇన్కమ్ ఆఫ్ నాన్ రెసిడెంట్ బై వే ఆఫ్ రాయల్టీ కానీ ఆర్ ఇంట్రెస్ట్ కానీ ఆర్ అకౌంట్ ఆఫ్ లీజ్ ఆఫ్ అన్ ఎయిర్ క్రాఫ్ట్ కానీ ఆర్ షిప్ కానీ ఇన్ని ప్రీవియస్ ఇయర్లో పే చేస్తుండాలి బై ద యూనిట్ వల్ల ఐఎఫ్ఎస్సికి. ఆ యూనిట్ అనేది ఎప్పుడు కమెన్స్ అయి ఉండాలి? బిఫోర్ 31st March 2025 లోపల అయి ఉండాలి. ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఏమి, షిఫ్ట్ అంటే ఏమి? ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు, హెలికాప్టర్ కావచ్చు, ఇంజన్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్టర్ కావచ్చు, హెలికాప్టర్ కావచ్చు ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ దర్ కావచ్చు. షిప్ అంటే షిప్ కావచ్చు, ఓషన్ విజన్ కావచ్చు, విజిల్ కావచ్చు, ఇంజన్ ఆఫ్ షిప్ కావచ్చు, ఇంజన్ ఆఫ్ ఓషన్ విజిల్ కావచ్చు, ఎనీ పార్ట్ ఆఫ్ దర్. నెక్స్ట్ ఇన్కమ్ ఆఫ్ ఐఎఫ్ఎస్సిలో ఎనీ ఇన్కమ్ రిసీవ్డ్ బై నాన్ రెసిడెంట్ ఫర్మ్. అతను డిఫరెంట్ బాండ్స్, సెక్యూరిటీస్ అన్నింటిలో ఇన్వెస్ట్మెంట్ చేసిన అంటే అది పోర్ట్ఫోలియో సెక్యూరిటీస్ అంటాము. పోర్ట్ఫోలియో సెక్యూరిటీస్ నుంచి ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ నుంచి అది మేనేజ్డ్ అడ్మినిస్ట్రేటెడ్ బై పోర్ట్ఫోలియో మేనేజర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సచ్ నాన్ రెసిడెంట్ గురించి ఆ యాక్టివిటీస్ క్యారీడ్ అవుతున్నవి. ఆ యాక్టివిటీస్ని నోటిఫై చేసింది సెంట్రల్ గవర్నమెంట్ అనేది. అట్లా చేసినవి ఈ మెయింటైన్ చేస్తున్న ఆఫ్షోర్ బ్యాంకింగ్ యూనిట్స్ అనేది ఇక్కడ ఐఎఫ్ఎస్సిలో పెట్టినారు. అట్లాంటి కేసెస్లో ఆ ఇన్కమ్ అనేది ఎగ్జామ్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా కొన్ని కేసెస్లో ఇన్కమ్ ఆఫ్ ఐఎఫ్ఎస్సిలోనే యూనిట్స్ ఆఫ్ ఐఎఫ్ఎస్సిలో క్యాపిటల్ గెయిన్స్ అంటే ఈ వీటిని ఏవైతే ఎంగేజ్ అయినామో బిజినెస్ లీజింగ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ బై వే ఆఫ్ క్యాపిటల్ గెయిన్ ఉందనుకోండి, అరేంజ్ చేసినాం, ట్రాన్స్ఫర్ చేసినాం, ఈక్విటీ షేర్స్ని డొమెస్టిక్ కంపెనీకి సంబంధించి ప్రైమర్లీ మనం వచ్చేసి లీజింగ్ దానిలో ఉన్నాం. ఎయిర్ క్రాఫ్ట్ విచ్ ఈస్ కమెన్స్డ్ వచ్చేసి 31st March 2026 లోపల. ఇక్కడ క్లాస్ ఏం చెప్తానంటే క్యాపిటల్ గెయిన్ అనేది అరైజ్ అయి ఉండాలి ఫ్రమ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ట్రాన్స్ఫర్ చేయడం కానీ సచ్ డొమెస్టిక్ కంపెనీ అనేది ప్రీవియస్ ఇయర్లో రిలవెంట్ టు అసెస్మెంట్ ఇయర్ అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ రిలవెంట్ టు అసెస్మెంట్ ఇయర్ అంటే పీరియడ్ ఆఫ్ ఒక 10 అసెస్మెంట్ ఇయర్ బిగినింగ్ విత్ అసెస్మెంట్ ఇయర్ రిలవెంట్ టు ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ డొమెస్టిక్ కంపెనీ కమెన్సింగ్ హిజ్ ఆపరేషన్స్ అంతవరకు వాళ్ళకి వస్తుంది. ఆపరేషన్స్ పీరియడ్ ఆఫ్ 10 years బిగినింగ్ ఎప్పటి నుంచి, కమెన్సింగ్ వచ్చేసి 1/4/2024 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఎండింగ్ ఎప్పుడైతుంది 1/4/2034 బిఫోర్ అయిపోతుంది. ఇక్కడ ట్యాక్స్ పాయింట్లో చెప్పాలి అంటే ఎయిర్ క్రాఫ్ట్ అంటే సింపుల్గా ఎయిర్ క్రాఫ్ట్ కానీ హెలికాప్టర్ కానీ ఆర్ ఇంజన్ కానీ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్ హెలికాప్టర్కి సంబంధించిన ఇంజన్ కానీ ఏవైనా కావచ్చు. నెక్స్ట్ లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఇది శాలరీస్లో చెప్పుకుంటాం. నెక్స్ట్ రెమ్యునరేషన్ టు పర్సన్స్ హూ ఈజ్ నాట్ ఏ సిటిజన్ ఇండియా సర్టెన్ కేసెస్లో. ఒకవేళ అతను ఇండియన్ సిటిజన్ కాదు ఏదైనా రెమ్యునరేషన్ వస్తుంది, అట్లాంటి కేసెస్లో కొన్నిట్లో ఎగ్జామ్షన్ తీసుకుంటారు. ఎప్పుడంటే అతను ఒక అఫీషియల్ ఎంబసీ దానిలో వర్క్ చేస్తున్నా, హై కమిషన్ దానిలో వర్క్ చేస్తున్నా, లెగసీలో వర్క్ చేస్తున్నా, కమిషన్, కన్సల్టేట్ ఆర్ ట్రేడ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫారిన్ స్టేట్ ఫారిన్ స్టేట్ ఆఫ్ అఫేర్స్ ఆఫ్ స్టేట్కి సంబంధించి ఎనీ అఫీషియల్స్ ప్రొవైడెడ్ కరస్పాండింగ్ ఇండియన్ అఫీషియల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అక్కడ ఫారిన్ కంట్రీలో ఉండడానికి వాళ్ళకి పే చేసే రెమ్యునరేషన్స్ అనమాట. రెమ్యునరేషన్ రిసీవ్డ్ యాజ్ అన్ ఎంప్లాయీ ఆఫ్ అన్ ఫారిన్ ఎంటర్ప్రైజర్ ఫర్ సర్వీసెస్ రెండర్డ్ బై హిమ్ డ్యూరింగ్ హిజ్ స్టే ఇన్ ఇండియా. ఇండియాలో ఉన్నప్పుడు అతనికి రెమ్యునరేషన్ వచ్చి కదా ఆ రెమ్యునరేషన్ గురించి చెప్తారు. ఇక్కడ ఫారిన్ ఎంటర్ప్రైజర్ అంటే నాట్ ఎంగేజ్డ్ ఇన్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్లో ఉండకూడదు అండ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్లో ఉంటే ఇక్కడ ట్యాక్సబుల్ అవుతుంది అండ్ అతని యొక్క స్టే అనేది 90 days కంటే తక్కువ ఉండాలి, అప్పుడు అతని ఇన్కమ్ ఇక్కడ ట్యాక్స్ పడదు. అండ్ రెమ్యునరేషన్ అనేది నాట్ లైబుల్ టు డిడక్ట్ ఫ్రమ్ ద ఇన్కమ్ ఆఫ్ ద ఎంప్లాయర్ అండర్ దిస్ ట్యాక్స్. డిడక్టెడ్ ఏం కాదు టీడీఎస్కి సంబంధించి అట్లాంటి కేసెస్ అనమాట. సో ఈ 3 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే అండ్ అతనికి ఇన్కమ్ అనేది ట్యాక్సబిలిటీ రాదు ఇండియాలో. నెక్స్ట్ రెమ్యునరేషన్ ఫర్ సర్వీసెస్ రెండర్డ్ ఇన్ కనెక్షన్ విత్ ఇది ఎంప్లాయ్మెంట్ ఆన్ ఏ ఫారిన్ షిప్. ఒకవేళ ఫారిన్ షిప్లో చేస్తుంటే అతని యొక్క టోటల్ పీరియడ్ అనేది నాట్ ఎక్సీడింగ్ 90 days ఇన్ ద ప్రీవియస్ ఇయర్. ఇండియాలో స్టే అనేది 90 days అయ్యి ఉండకూడదు, 90 days కంటే తక్కువ ఉండాలి. రెమ్యునరేషన్ అనేది రిసీవ్ చేసుకున్నాడు ఎవరు? ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఫారిన్ స్టేట్ నుంచి రిసీవ్ చేసుకున్నారు. ఫారిన్ అక్కడ స్టేట్ వాళ్ళు జాయిన్ చేయించుకొని ఇక్కడ పంపించినారు ఏదో వర్క్కి సంబంధించి ఆ గవర్నమెంట్ పే చేస్తుంది. సో అతని స్టే ఇక్కడ ఉన్నప్పుడు కనెక్షన్ టు ట్రైనింగ్ ఎనీ అండర్టేకింగ్ ఓన్డ్ బై గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ కంపెనీ కానీ సబ్సిడరీ కంపెనీ కానీ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్డ్ బై సెంట్రల్ ఆర్ స్టేట్ ప్రొవిజనల్ యాక్ట్ ఎనీ యాక్ట్ ఓన్లీ ఫైనాన్షియల్ బై ద సెంట్రల్ ఆర్ స్టేట్ ఇట్లాంటి దానివల్ల ఆ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ వచ్చి వర్క్ చేస్తున్నప్పుడు ఆ రెమ్యునరేషన్ కూడా ఎగ్జెంప్టెడ్ అయిపోతుంది. నెక్స్ట్ ట్యాక్స్ పేడ్ బై ద గవర్నమెంట్ ఆన్ రాయల్టీ ఆర్ ఫీస్ ఫర్ టెక్నికల్ సర్వీసెస్ ఆర్ ట్యాక్స్ పేడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ అన్ ఇన్కమ్
ఆఫ్ నాన్ రెసిడెంట్ ఆర్ ఫారిన్ కంపెనీ. గవర్నమెంట్ పే చేస్తుంది ఏది రాయల్టీ కానీ ఇన్కమ్ కానీ ఫీఫా టెక్నికల్ సర్వీసెస్కి సంబంధించి కానీ ఇట్లాంటి కేసెస్లో ఎగ్జామ్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ట్యాక్స్ పేడ్ ఆన్ ఇన్కమ్ ఫ్రమ్ లీజింగ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్. లీజింగ్ ఎయిర్ క్రాఫ్ట్ని లీజ్కి ఇచ్చినాము. ఇక్కడ ఇండియన్ కంపెనీ ఏం చేస్తారంటే ఇండియన్ కంపెనీకి ఇన్కమ్ వస్తుంది, ట్యాక్స్ పేడ్ బై ఇండియన్ కంపెనీ దానికి ఆన్ ఇన్కమ్ అరైజింగ్ ఫ్రమ్ లీజింగ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఫారిన్ స్టేట్ కానీ ఫారిన్ ఎంటర్ప్రైజ్ కానీ అప్రూవ్డ్ అగ్రిమెంట్ ఉంటే వాళ్ళకి మనకి విత్ ఇన్ సచ్ ఇండియన్ కంపెనీతోనే ఎంగేజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ఆపరేషన్ వచ్చేసి ఇన్ మిడిల్లో అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1/4/1997 తర్వాత నుంచి 31/3/1999 ఆర్ ఆఫ్టర్ 31/3/2017 వరకు చూసుకుంటాయి. ఇక్కడ ఏం చెప్తా అంటే సింపుల్గా ఓన్లీ ట్యాక్స్ ఎంతైతే పే చేసి ఉంటుందో ఏది లీజింగ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి అది మాత్రమే ట్యాక్సబుల్ అవుతుంది. ఇన్కమ్ అనేది ట్యాక్సబుల్ లేక వస్తుంది. అండ్ ఇక్కడ ఫీఫా టెక్నికల్ సర్వీసెస్ ఇన్ ప్రాజెక్ట్ కనెక్టెడ్ విత్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా. సెక్యూరిటీస్కి సంబంధించి ఏది సెక్యూరిటీ అంటే ఈ మిలిటరీ వాళ్ళు ఆర్మీ వాళ్ళు వాటికి సంబంధించి ఎనీ ఇన్కమ్ అరైజింగ్ నోటిఫైడ్ ఫారిన్ కంపెనీ బై వే ఆఫ్ రాయల్టీ ఆర్ ఫీఫా టెక్నికల్ సర్వీసెస్ రిసీవ్డ్ ఇన్ పర్సూయెన్స్ ఆఫ్ అన్ వాళ్ళు అగ్రిమెంట్ ప్రకారంగా అంటే ఎవరితో అగ్రిమెంట్ సెంట్రల్ గవర్నమెంట్తో అగ్రిమెంట్ ఉంది ఇండియాలో కానీ అవుట్ సైడ్ ఇండియాలో కానీ వాళ్ళు ప్రొవైడ్ చేయాలి సెక్యూరిటీకి సంబంధించి. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇక్కడ ఏదైతే ఇన్కమ్ రిసీవ్ చేసుకుంటారో ఎవరు రిసీవ్ చేసుకుంటారో నాన్ రెసిడెంట్ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారో ఆర్ ఫారిన్ కంపెనీ కానీ రిసీవ్ చేసుకుంటుంది. ఎట్లా బై వే ఆఫ్ రాయల్టీ కానీ ఫీఫా టెక్నికల్ ఎవరికాడ నుంచి రిసీవ్ చేసుకుంటారో నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్. సో ఇన్కమ్ ఫ్రమ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు వాళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేసినాం కాబట్టి వాళ్ళు అమౌంట్ ఇస్తున్నారు, ఆ అమౌంట్ అనేది ఎగ్జామ్ట్ అయిపోతుంది. నెక్స్ట్ అలవెన్స్ ఆర్ పర్క్యూజెస్ పేడ్ అవుట్ సైడ్ ఇండియా. ఎనీ అలవెన్స్ ఆర్ పర్క్యూజెస్ అవుట్ సైడ్ ఇండియాలో పే చేసింది బై గవర్నమెంట్ టు సిటిజన్ ఆఫ్ ఇండియా ఫర్ రెండరింగ్ సర్వీసెస్ అవుట్ సైడ్ ఇండియా. మొత్తం అవుట్ సైడ్లోనే జరిగింది, అవుట్ సైడ్లోనే పే చేస్తున్నామంటే అది ఎగ్జామ్టెడ్ అయిపోతుంది ఇక్కడ ఇండియాలో. డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ ఇది శాలరీలో చెప్పుకుంటాము. కంప్యూటేషన్ ఆఫ్ పెన్షన్ ఇది కూడా శాలరీలో చెప్పుకుంటాము. లీవ్ ఎన్కాష్మెంట్ ఇది కూడా శాలరీలో చెప్పుకుంటాము. నెక్స్ట్ వర్క్ మ్యాన్ రిటెన్చ్మెంట్ కంపెన్సేషన్ శాలరీస్లో కంపెన్సేషన్ అందరూ భూపాల్ గ్యాస్ లీక్ డిజాస్టర్. ఇక్కడ డిజాస్టర్ అంటే ఏం చెప్తారంటే ఒక అమౌంట్ రిసీవ్ చేసుకున్నాం ఎవరికన్నా నుంచి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ లోకల్ అథారిటీ కానీ ఇండివిజువల్ వాళ్ళు అదేంది కాంపెన్సేషన్ అనమాట. ఏ దానికోసం కాంపెన్సేషన్ డిజాస్టర్ జరగడం వల్ల ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ వరదలు వచ్చినాయంట కదా అట్లాంటి కేసులు అక్కడ భారత్ గ్యాస్ వాళ్ళు లీక్ అయినప్పుడు కొంత అమౌంట్ రిసీవ్ చేసుకున్నారు, ఆ అమౌంట్ అన్నమాట. ఆ అమౌంట్ అనేది మీకు ఎగ్జామ్టెడ్ అయిపోతుంది. నెక్స్ట్ పేమెంట్ అండర్ విఆర్ఎస్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ కింద అమౌంట్ రిసీవ్ చేసుకుంటే ఎగ్జాంపుల్. ట్యాక్స్ పేడ్ బై ఎంప్లాయర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంప్లాయీ అండ్ నాన్ మానిటరీ పర్పస్ ఎగ్జాంపుల్ అది శాలరీలో చెప్పుకుంటాము. సమ్ రిసీవ్డ్ అండర్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించి అంటే ఇన్క్లూడింగ్ బోనస్ ఆర్ సచ్ పాలసీ హోలీ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ట్యాక్స్. బట్ ఆ ఎగ్జామ్షన్ రావాలి అంటే కొన్ని చెక్ చేసుకోవాలి. ఈ ఎగ్జామ్షన్ అనేది కొన్నిటికి లేవు. ఏది ఎగ్జామ్షన్ అనేది నాట్ అవైలబుల్ ఆన్ ఏదైతే సమ్ రిసీవ్ చేసుకుంటాడో ఎక్కడ అండర్ సెక్షన్ 80DD3లో కానీ ఆర్ అండర్ సెక్షన్ 80DDA3లో కానీ DD3 కానీ DDAలో కానీ సమ్ రిసీవ్ చేసుకున్నా ఆర్ ఆ అమౌంట్ అనేది కీ మ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ. కీ మ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఒక పెద్ద పర్సన్ ఉన్నాడు కంపెనీలో, ఆ పెద్ద పర్సన్కి ఇన్సూరెన్స్ వేయించడం దానికి సంబంధించి కానీ వచ్చిన అమౌంట్ ట్యాక్సబిలిటీ అవుతుంది. ఎనీ సమ్ రిసీవ్డ్ అండర్ ద ఇన్సూరెన్స్ ఆ పాలసీ అనేది 1/4/2012 తర్వాత వచ్చి అండ్ ఆ ప్రీమియం పే చేసి ఉంటాం కదా, ఆ ప్రీమియం పే చేసినది ఎక్సీడింగ్ 10% ఉంటే ఏ దానిపైన యాక్చువల్ క్యాపిటల్ సమ్ అష్యూర్డ్ పైన క్యాపిటల్ సమ్ అష్యూర్డ్ పైన 10% కన్నా ఎక్కువ ఉంటే ఈ ఇయర్ అనేది 1/4/2012 తర్వాత ఉంటే ట్యాక్సబుల్. ఒకవేళ అది యూనిట్ లింక్డ్ పాలసీ అనుకోండి ఆనర్ ఆఫ్టర్ 1/2/2021 వస్తుంది అండ్ ప్రీమియం అనేది పేయబుల్ ఫర్ ఎనీ ప్రీవియస్ ఇయర్ దాని యొక్క టర్మ్లో ఎక్సీడ్ అయింది 2,50,000 అప్పుడు కూడా ట్యాక్సబిలిటీ లెక్క వస్తుంది ఎగ్జామ్షన్ అనేది ప్రొవైడ్ చేయడం. ఒకవేళ లెస్ దెన్ 2,50,000 ఉందంటే ఎగ్జామ్ట్ అయిపోతుంది. ఇక్కడ ప్రీమియమ్స్ అనేది బై పర్సన్ మోర్ దెన్ ఒక ఎల్ఎల్పి పే చేస్తుంటే యూలిప్ పే చేస్తుంటే 1/4/2021కి ఎగ్జామ్షన్ అనేది షెల్ బి అప్లై ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు దోస్ యూలిప్స్ వేర్
the aggregate amount of premium does not exceed the aforesaid limit అంటే 2,50,000 మిస్ కాకూడదు. ఇక్కడ పాయింట్ 3 అండ్ పాయింట్ 4 అనేది షెల్ నాట్ అప్లై టు ఎనీ సమ్ రిసీవ్డ్ ఆన్ ద డెత్ ఆఫ్ ఏ పర్సన్. ఒకవేళ డెత్ ఆఫ్ ఏ పర్సన్ రిసీవ్ చేసుకున్నారంటే ఎగ్జెంప్టెడ్ అయిపోతుంది. నెక్స్ట్ అవెవర్ ఇక్కడ ఎగ్జామ్షన్ అనేది రాదు, అప్లికబుల్ కాదు ఎప్పుడు టు ఎనీ పర్సన్కి అదర్ దెన్ యూనిట్ లింక్డ్ పాలసీ ఉండి 1/4/2023 తర్వాత ఉంటే ఆ ప్రీమియం పేయబుల్ అనే ఎంతైతే ఉంటుందో ఆ అమౌంట్ పాలసీకి సంబంధించి ఎక్సీడింగ్ 5 lakhs ఉంటే ఇక్కడ ప్రీమియం పేయబుల్ అనేది చెక్ చేసుకోండి బై పర్సన్కి మోర్ దెన్ 1 లైఫ్ ఇన్సూరెన్స్. పైన చెప్పినది యూనిట్ లేదు. ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్కి 5 lakhs చెప్తారు, యూనిట్ లింక్కి 2.5 lakhs చెప్తారు. ఇక్కడ క్లాస్ అనేది రెస్పెక్ట్ చేసుకొని లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అదర్ దెన్ లింక్డ్ అనమాట. నెక్స్ట్ ఇఫ్ ఎగ్జామ్షన్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్, ఎగ్జామ్షన్ అనేది లేకుంటే ఇక్కడ ఇన్కమ్ అనేది వుడ్ బి ట్యాక్సబుల్ అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఎగ్జామ్షన్ లేనప్పుడు ఎక్కడ వేయాలి, అది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ప్రొవైడ్ చేయాలి. అండ్ ఫర్దర్ రిస్ట్రిక్షన్ అనేది షెల్ నాట్ అప్లై టు ఎనీ సమ్ రిసీవ్డ్ ఆన్ ద డెత్ ఆఫ్ పర్సన్. ఒకవేళ డెత్ అయినప్పుడు ఏమన్నా రిసీవ్ చేసుకో, యూనిట్ లింక్ తీసుకో, ఎల్ఐసి తీసుకో, ఏదైనా తీసుకో, ఎగ్జెంప్టెడ్ అయిపోతుంది. నెక్స్ట్ యాక్చువల్ క్యాపిటల్ సమ్ అష్యూర్డ్ షెల్ మీన్, ఇక్కడ సమ్ అష్యూర్డ్ అంటే ఏమి అంటే మినిమం అమౌంట్ అష్యూర్డ్ ఎంత చేసినాడు అండర్ ద పాలసీలో ఆన్ హ్యాపెనింగ్ ఆఫ్ ద ఇన్సూర్డ్ ఈవెంట్ అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద టర్మ్ ఆఫ్ పాలసీలో. ఒకవేళ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 10(10)(d)లో అవైలబుల్ లేదనుకోండి రెస్పెక్ట్ ఆఫ్ యూలిప్లో డ్యూ టు దీనికి ఇన్కమ్ అనేది షెల్ బి ట్యాక్సబుల్ అండర్ ద హెడ్ క్యాపిటల్ గెయిన్లో ట్యాక్సబుల్ అవుతుంది. ట్యాక్స్ లయబిలిటీ అనేది కంప్లీట్ చేస్తాము అండర్ సెక్షన్ 112(a)లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి సంబంధించి. ఒకవేళ నెక్స్ట్ యాక్చువల్ క్యాపిటల్ సమ్ అష్యూర్డ్ అనేది నాట్ అకౌంట్ షెల్ బి టేకెన్ ఫర్ కొన్ని కేసెస్లో ఎప్పుడంటే వాల్యూ ఆఫ్ ఎనీ ప్రీమియం అగ్రీ టు బి రిటర్న్, నీకు కట్టిన ప్రీమియం అనేది రిటర్న్ చేస్తున్నారు. ఆర్ ఎనీ బెనిఫిట్ బై వే ఆఫ్ బోనస్ అదర్వైజ్ సమ్ యాక్చువల్లీ అజ్యూజ్ చేసిన అమౌంట్ నీకు పే చేస్తా అన్నప్పుడు ఇవన్నీ క్యాల్కులేషన్లోకి రావు. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ స్టాట్యూటరీ ఆర్ పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ ఎస్టీపీఎస్ పిఎఫ్ కానీ పీపీఎఫ్ కానీ పే చేస్తున్నప్పుడే ఎనీ పేమెంట్ చేస్తున్నాం ఫ్రమ్ పీఎఫ్ కానీ అప్లైస్ ఫర్ ఎనీ అదర్ నోటిఫైడ్ ఫండ్స్. ఎవరు సెటప్ చేస్తున్నాయి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ సెటప్ చేసిన ఫండ్స్ కానీ చేస్తుంటే పేమెంట్ చేస్తుంటే అది ఎగ్జెంప్టెడ్ అయిపోతుంది. ఎక్సెప్షన్ ఏమంటే ఇక్కడ దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఇంట్రెస్ట్ అక్రూ డూయింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఇన్ ద అకౌంట్ ఆఫ్ ఎంప్లాయీ మెయింటైన్ బై ద ఫండ్. ఎవరు మెయింటైన్ చేస్తున్నారో ఎంప్లాయీకి సంబంధించిన ఫండ్లో షిల్ నాట్ బి ఎగ్జెంప్టెడ్ టు ద ఎక్స్టెంట్ ఇట్ రిలేట్ టు ద ఫాలోయింగ్ అమౌంట్. ఈ ఫాలోయింగ్ అమౌంట్ వరకు మీకు ఎగ్జెంప్షన్ రాదు. ఇక్కడ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ చేసినారా, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఉందా, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అనేది లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ వేరే ఎంప్లాయర్ ఈజ్ గివింగ్ కాంట్రిబ్యూషన్ అయితే ఇంట్రెస్ట్ ఆన్ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ ఇన్ ఎక్సీస్ ఆఫ్ 2,50,000 అనేది ఎగ్జెంప్టెడ్ కాదు, ట్యాక్సబుల్ అవుతుంది పర్ ఇయర్కి. ఒకవేళ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషనే లేదనుకోండి అప్ టు 5 lakhs వరకు ట్యాక్స్ పడదు. 5 lakhs క్రాస్ అయిందంటే ట్యాక్స్ వస్తుంది. ఇన్కమ్ షెల్ బి కంప్యూటెడ్ ఇన్ సచ్ మేనర్ హ్యాస్ మే బి ప్రిస్క్రైబ్డ్. నెక్స్ట్ పేమెంట్ ఫ్రమ్ సుకన్య సమృద్ధి అకౌంట్. ఎనీ పేమెంట్ ఫర్ అన్ అకౌంట్ ఓపెన్ ఇన్ అకార్డెన్స్ విత్ సుకన్య సమృద్ధి అకౌంట్. ఇది లేడీస్కి సంబంధించి గర్ల్స్ చైల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ప్రొవైడ్ చేస్తుంటారు. దానిలో సుకన్య సమృద్ధి అకౌంట్ మీరు కానీ అకౌంట్ ఓపెన్ చేస్తే అది ట్యాక్సబిలిటీ లేక రాదు. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్పిఎఫ్కి సంబంధించి ఇక్కడ ఏం చెప్తారంటే అక్యుములేటెడ్ బ్యాలెన్స్ డ్యూ టు అండ్ బికమింగ్ పేయబుల్ టు అన్ ఎంప్లాయీ పార్టిసిపేటింగ్ ఇన్ ఆర్పిఎఫ్ టు ద ఎక్స్టెంట్ ప్రొవైడెడ్ ఇన్ రూల్ 8 ప్రకారంగా. రూల్ 8 ప్రకారంగా ప్రొవైడ్ చేసిన దాని ప్రకారం చేస్తే 4th షెడ్యూల్లో ఉన్న దాని ప్రకారం ఎగ్జాంపుల్ అయిపోతుంది. ఇక్కడ ఎక్సెప్షన్ ఏమంటే దానిపైన వచ్చే ఇంట్రెస్ట్కి సంబంధించి చెప్తారు. ఇక్కడ ఉంది ఆర్పిఎఫ్లో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఉందా లేదా, కాంట్రిబ్యూషన్ ఉంది అంటే 2,50,000 వరకు మాత్రమే చూస్తాము. 2,50,000 అబోవ్ ట్యాక్సబుల్ అవుతుంది. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ లేదంటే 5 lakhs వరకు ఎగ్జామ్షన్ వస్తుంది. 5 lakhs అబోవ్ పోయిందంటే ట్యాక్సబిలిటీలోకి వెళ్తుంది. నెక్స్ట్ పేమెంట్ ఫర్ నేషనల్ పెన్షన్ ట్రస్ట్ ఎన్పి. ఇక్కడ ఏదైనా పేమెంట్ చేస్తున్నాము ఏదానికి ఫ్రమ్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్కి సంబంధించి. ఇక్కడ ఏం చెప్తారంటే వాళ్ళు పెన్షన్ స్కీమ్కి ఆప్ట్అవుట్ కావచ్చు, ఏది సెక్షన్ 80cc(d)కి సంబంధించి. అప్పుడు ఇట్ డస్ నాట్ ఎక్సీడ్ 60% ఆఫ్ టోటల్ అమౌంట్ పేయబుల్ టు హిమ్ అట్ ద టైమ్ ఆఫ్ సచ్ క్లోజర్ ఆర్ ఈజ్ ఆప్టింగ్ అవుట్ ఆఫ్ ద స్కీమ్. అతను స్కీమ్లో ఉన్నాడా, స్కీమ్ అవుట్లోకి వెళ్ళిపోయినాడా. ఒకవేళ ఉంటే ఆ అమౌంట్ టోటల్ అమౌంట్ పే చేసిన దానిపైన 60% వరకు ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఎనీ పేమెంట్ ఫ్రమ్ ద నేషనల్ పెన్షన్ సిస్టమ్ టు ఎంప్లాయీకి వచ్చిందంటే ఏది 80cc(d) కింద తీసుకునేది, ఆర్ అతను పార్షియల్ విత్డ్రా చేసినాడు
టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారంగా అప్పుడు పెన్షన్ ఫండ్ వాళ్ళు పేమెంట్ చేస్తారు కదా. టు ది ఎక్స్టెంట్ ఇట్ డస్ నాట్ ఎక్సీడ్ 25% ఆఫ్ అమౌంట్ కాంట్రిబ్యూషన్ బై హిమ్ అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేమెంట్ అనేది అప్రూవ్ టు సూపర్ యాన్యుయేషన్ ఫండ్కి సంబంధించి ఎనీ పేమెంట్ ఫ్రమ్ అండ్ అప్రూవ్డ్ సూపర్ యాన్యుయేషన్ ఫండ్కి సంబంధించి అంటే డెత్ అప్పుడు బెనిఫిషరీ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు ఎగ్జామ్టెడ్ అయిపోతుంది. ఎంప్లాయీ ఇన్ లీవ్ ఆఫ్ కమ్యూటేషన్ ఆఫ్ అన్ యాన్యుటీ ఆఫ్ హిస్ రిటైర్మెంట్ అప్పుడు తీసుకున్నాడు, స్పెసిఫై ఏజ్ అప్పుడు తీసుకున్నాడు, ఆర్ అతను ఇన్కెపాసిటీ అయిపోయినాడు, అట్లాంటి కేసెస్లో తీసుకున్నాడు ఎగ్జామ్టెడ్ అయిపోతుంది. రీఫండ్ అనేది కాంట్రిబ్యూషన్ ఆన్ డెత్ ఆఫ్ బెనిఫిషరీ. డెత్ ఎందుకు వచ్చిందంటే డెత్ కావడం వల్ల వచ్చింది. బై వే ఆఫ్ రీఫండ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ టు అన్ ఎంప్లాయీ హాఫ్ ఈజ్ లీవింగ్ ద సర్వీస్. అతను సర్వీస్ నుంచి వెళ్ళిపోతున్నాడు. టు ద ఎక్స్టెంట్ టు విచ్ పేమెంట్ డస్ నాట్ ఎక్సీడ్ ద కాంట్రిబ్యూషన్ మేడ్ ప్రయర్ టు 1/4/1962 and any interest thereon. Next, by way of transfer of the accounts of the employee under the pension scheme, ATCCD notified. Next, HRA salaries వచ్చి డిస్కషన్ చేస్తాము. నోటిఫైడ్ స్పెషల్ అలవెన్సెస్ శాలరీస్లో ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. ఇక్కడ ఇంట్రెస్ట్ ప్రీమియం ఏదైతే ఉంటుందో ఇది ప్రీమియం అండ్ రిడక్షన్ నోటిఫైడ్ సెక్యూరిటీస్ నుంచి బాండ్స్ నుంచి సర్టిఫికేట్ నుంచి రిసీవ్ చేసుకుంటే ఎగ్జామ్టెడ్. అంటే ఎన్ఎస్సి బాండ్స్ అట్లాంటివి. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బాండ్స్ ఉంటాయి, దానిలో ఇన్వెస్ట్మెంట్ చేసినా దానికి వచ్చే ఇంట్రెస్ట్ ఎగ్జామ్టెడ్ అయిపోతాయి. నామినీస్ ఏమన్నా రిసీవ్ చేసుకుంటే ఫారిన్ ఎక్స్చేంజ్కి సంబంధించి అది ఎగ్జామ్టెడ్ అయిపోతుంది. కొన్ని బాండ్స్ పెట్టింటారు సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు, అట్లాంటి వాళ్ళు పెట్టింటారు, ఆ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంట్రెస్ట్ ఎగ్జామ్టెడ్ అయిపోతుంది. ఎవరైతే బ్యాంక్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ఏ కంట్రీ అవుట్ సైడ్ ఇండియా ఉంది, ఆథరైజ్ పర్సన్ ద్వారా మనం పెట్టినాము, దానికి ఇంట్రెస్ట్ వచ్చింది, అప్రూవల్ ఆఫ్ ఆర్బీఐ ఉంది విత్ ఎనీ షెడ్యూల్ బ్యాంక్, అది కూడా ఎగ్జామ్టెడ్ అయిపోతుంది. ఇంట్రెస్ట్ పేబుల్ అనే లోన్ అడ్వాన్స్ బై ద నార్డిక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఫర్ అన్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్కి సంబంధించి కానీ ఆర్ ఇంట్రెస్ట్ అనేది యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఎగ్జామ్టెడ్ అయిపోతుంది. గవర్నమెంట్ లోకల్ అథారిటీ ఇండస్ట్రియల్ అండర్టేకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు ఎగ్జామ్టెడ్. సెక్యూరిటీస్ బై వే ఆఫ్ వెల్ఫేర్ కమిషన్. భూపాల్ గ్యాస్ విక్టిమ్ అంటే గ్యాస్ లీకేజ్ వల్ల విక్టిమ్ అయిపోతాయి కదా, ఆ పర్సన్కి సంబంధించి ఏమైనా ఇంట్రెస్ట్ ఏమన్నా వస్తే వాళ్ళు డిపాజిట్ చేయడం వల్ల అది ఎగ్జామ్టెడ్. గోల్డ్ డిపాజిట్ బాండ్ స్కీమ్స్ అని ఉంటాయి, డిపాజిట్ స్కీమ్స్. ఆ డిపాజిట్ స్కీమ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినాం, దానికి ఇంట్రెస్ట్ వస్తుంది, ఆ ఇంట్రెస్ట్ కూడా ఎగ్జామ్టెడ్. కొన్ని బాండ్స్ని స్పెసిఫై చేసినట్టు ఎవరు లోకల్ అథారిటీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి చెప్పింటారు, ఆ లోకల్ అథారిటీ వాళ్ళు చెప్పిన బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినాం, దానికి వచ్చే ఇంట్రెస్ట్ ఎగ్జామ్టెడ్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ బై నాన్ రెసిడెంట్ ఆర్ పర్సన్ హూ ఈజ్ ఏ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. ఇతను డిపాజిట్ చేసినాడు ఎక్కడ ఆఫ్ షోర్ బ్యాంకింగ్ యూనిట్స్ కానీ స్పెషల్ ఎకనామిక్ జోన్లు ఎక్కడైతే ఉంటావో వాటికి సంబంధించి దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ ఎగ్జామ్టెడ్ అయిపోతుంది. ఏవైతే నాన్ రెసిడెంట్కి పే చేస్తామో ఇది ఐఎఫ్ఎస్సి సెంటర్స్ నుంచి మనీ తీసుకోవడం వల్ల అది కూడా ఎగ్జామ్టెడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇన్కమ్ ఆఫ్ లీజింగ్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ని లీజ్కి ఇచ్చినాము, దానిపైన వచ్చే ఇన్కమ్ అది కూడా ఎగ్జామ్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏమంటే బిజినెస్ ఆపరేషన్ అనే ఎయిర్క్రాఫ్ట్, ఆ ఎయిర్క్రాఫ్ట్ని అక్వైర్ కానీ ఆర్ ఆ ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్ కానీ తీసుకోవాలి. ఎవరి నుంచి తీసుకోవాలి అంటే ఫ్రమ్ ద ఫారిన్ గవర్నమెంట్ ఆర్ ఫారిన్ ఎంటర్ప్రైజ్ ఆర్ అప్రూవ్డ్ అగ్రిమెంట్ అనేది ఉండాలి. ఆ అగ్రిమెంట్ అనేది ఎప్పుడు ఉండాలి అంటే బిట్వీన్ ఒక డేట్ ఇస్తారు, బిట్వీన్ డేట్ వచ్చేసి 1/4/1997 టు 31/3/1999కి ఆర్ ఆఫ్టర్ 1/4/2007కి. ఇక్కడ ఫారిన్ ఎంటర్ప్రైజ్ అంటే నాన్ రెసిడెంట్ అనమాట. ట్యాక్స్ పే చేయాలి అగ్రిమెంట్కి సంబంధించి ఇన్ బిట్వీన్ ఆఫ్ ద టైంలో, అప్పుడు ఎలిజిబిలిటీకి వస్తుంది ఎగ్జామ్షన్కి. నెక్స్ట్ ఎనీ ఇన్కమ్ ఆఫ్ ఎ ఫారిన్ కంపెనీ ఫ్రమ్ లీజ్ లెంటర్స్ ఆఫ్ క్రూజీ షిప్ విల్ బి ఎగ్జామ్టెడ్. అంటే షిప్ అంటే ఇక్కడ కొన్ని కండిషన్ని సాటిస్ఫై చేయాలి. ఏదంటే such income shall be received from a specified country which operates such ships in India కానీ or from foreign company and specified company or subsidiaries of same holding and such income is received or accrue arise in India in any relevant assessment year beginning 1 or before 1/4/2030. ఇక్కడ ఏం చెప్తారంటే స్పెసిఫైడ్ కంపెనీ అంటే ఎవరు ఫస్ట్ అదర్ దెన్ డొమెస్టిక్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే షిప్ని ఆపరేట్ చేస్తున్నారు, ఆ క్రూజ్ షిప్ని వాళ్ళు ఆఫ్ చేసుకోవచ్చు. ఏది సెక్షన్ 44 BBC అనేది ఒక ఆప్షన్ ఉంటుంది, ప్రిజంప్టివ్ కేస్ అనమాట. ఇక్కడ హోల్డింగ్ కంపెనీ ఇన్ రిలేషన్ టు ఫారిన్ కంపెనీ కానీ ఆర్ స్పెసిఫైడ్ కంపెనీ కానీ ఆర్ మీన్స్ ఆఫ్ ఏ కంపెనీ విచ్ ఈస్ సచ్ కంపెనీ ఆర్ సబ్సిడరీ అయితే ఆర్ సబ్సిడరీ కంపెనీస్ ఆర్ సబ్సిడరీ ఇన్ రిలేషన్ టు హోల్డింగ్ కంపెనీ ఉంటే మీన్స్ ఇక్కడ కంపెనీ అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ టోటల్ షేర్స్లో ఏదైనా ఓన్గానే ఉండని టుగెదర్గా ఉండని సబ్సిడరీలో ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండాలి. వాళ్ళు ఈ క్రూజీ షిప్ బిజినెస్లో ఆపరేటింగ్ ఉంటాయి. నెక్స్ట్ స్కాలర్షిప్స్.
స్కాలర్షిప్ ఎవరు గ్రాంట్ చేస్తారు? గ్రాంట్ టు మీట్ ద ఎడ్యుకేషన్ కోసం, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కోసం ఇస్తుంది స్కాలర్షిప్. అమ్మ ఒడి, నాన్న ఒడి ఇట్లాంటి ఒడిలు ఏమన్నా ఉంటాయి. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో ఇన్క్లూడ్ ఇన్సిడెన్షియల్ ఎక్స్పెన్సెస్ ఇంకర్ ఫర్ ఎడ్యుకేషన్ కానీ ఆర్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్షన్ ఈజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యాక్చువల్ ఎక్స్పెండిచర్. నెక్స్ట్ ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు డైలీ అలవెన్సెస్ రిసీవ్ చేసుకుంటారు అక్కడ పోయినా ఇక్కడ పోయినా వాటికి సంబంధించి. ఆ డైలీ అలవెన్స్ అనేది బై ఎనీ పర్సన్ ఏదైనా రీజన్ ఉన్నది ఎవరైతే ఎంపీ కానీ ఆ స్టేట్ లెజిస్లేటివ్ కానీ తీసుకుంటే ఆర్ ఎనీ కమిటీ ఎనీ అలవెన్స్ రిసీవ్ బై ఎనీ పర్సన్ బై రీజన్ ఆఫ్ హిస్ ఎంపీ అయ్యి ఎంపీ కావడం వల్ల అతను అలవెన్సెస్ రిసీవ్ చేసుకుంటే ఎగ్జాంపుల్ అయిపోతుంది. కాన్స్టిట్యూయన్స్ అలవెన్స్ రిసీవ్డ్ బై అన్ ఎనీ పర్సన్ బై రీజన్ ఆఫ్ హిస్ మెంబర్షిప్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్. అక్కడ ఎంపీ ఎమ్మెల్యేగా ఉండడానికి నీకు కాన్స్టిట్యూయన్స్ అలవెన్స్ వస్తుంది. ఆ అలవెన్స్ ఎగ్జాంపుల్ అయిపోతుంది. నెక్స్ట్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఎనీ పేమెంట్స్ మేడ్ వెదర్ ఇన్ క్యాష్లో కానీ కాయిన్లో కానీ ఇన్ పర్సన్స్ ఆఫ్ ఎనీ అవార్డ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ అవార్డ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎనీ అప్రూవ్డ్ బాడీ వాళ్ళు కానీ ఇచ్చినా అంటే ఎగ్జాంపుల్ అయిపోతుంది. అంతేగాని బీబీ బిగ్ బాస్ వాళ్ళు వేరే వాళ్ళు డి వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇస్తే కాదు, అది ట్యాక్సబుల్ అవుతుంది. అండ్ ఈ రివార్డ్ అనేది ఎవరు ఇవ్వాలా? సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అప్రూవ్డ్ వాళ్ళని అప్రూవ్ పర్పస్ కోసం ప్రొవైడ్ చేస్తుంటే ఆ అవార్డు రివార్డులన్నీ ఎగ్జాంపుల్ అవుతుంది. ఆ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. పెన్షన్ టు రిసీవర్ ఆఫ్ గ్యారంటరీ అవార్డ్. ఇక్కడ ఇన్కమ్ అనేది బై వే ఆఫ్ పెన్షన్ రిసీవ్డ్ బై అని వీళ్ళు కొంత సర్వీసెస్ ఉంటుంది. ఈ పరమవీర చక్ర, మహావీర చక్ర, వీర చక్ర ఇట్లా నోటిఫై చేసిన దానిలో అదర్ నోటిఫైడ్ గ్యారంటరీ అవార్డ్స్ ఏమైనా రిసీవ్ చేసుకుంటే ఫ్యామిలీ పెన్షన్స్ రిసీవ్డ్ బై ఎనీ మెంబర్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ సచ్ ఇండివిజువల్స్. అందులో వారు పనిచేసినారు తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పెన్షన్ రిసీవ్ చేసుకున్నారు, అది కూడా ఎగ్జాంప్టెడ్. నెక్స్ట్ ఫ్యామిలీ పెన్షన్ టు విడో ఆర్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఎవరైతే మిలిటరీలో వర్క్ చేసిండే కదా ఆ మిలిటరీలో వర్క్ చేసిన వాళ్ళు సంబంధించిన ఫ్యామిలీస్ ఎవరైనా కానీ రిసీవ్ చేసుకుంటే పెన్షన్స్ అది ఎగ్జాంపుల్ అయిపోతుంది. ప్యాలెస్ ఆఫ్ ఎక్స్ రూలర్స్ అంటే రాజుల కాలంకి సంబంధించిన ప్యాలెసెస్, ఆ ప్యాలెసెస్కి ఏమన్నా రిసీవ్ చేసుకుంటుంటే మహాళ్ళు ఉంటాయి కదా దానికి సంబంధించినవి అనమాట. నెక్స్ట్ ఇన్కమ్ ఆఫ్ లోకల్ అథారిటీ వాళ్ళు అంటే మున్సిపల్ ట్యాక్స్ వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఏమైనా ఇన్కమ్ రిసీవ్ చేసుకుంటే ఏది హౌస్ ప్రాపర్టీలో కానీ క్యాపిటల్ గెయిన్లో కానీ అదర్ సోర్సెస్లో కానీ ఆర్ సప్లై ఆఫ్ కమాడిటీస్ ఆర్ సర్వీసెస్ విత్ ఇన్ ఇట్స్ ఓన్ జ్యూడిక్షన్లో ప్రొవైడ్ చేస్తే ఆర్ వాటర్ సర్వీసెస్ ఎలక్ట్రిసిటీ విత్ ఇన్ ఆర్ అవుట్ సైడ్ ఇట్స్ జ్యూడిక్షన్లో ప్రొవైడ్ చేస్తే ఎగ్జాంప్టెడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇన్కమ్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అసోసియేషన్. ఈ కొన్ని సైంటిఫిక్ రీసెర్చ్ అసోసియేషన్ వాళ్ళు ఉంటారు, రీసెర్చ్లు డెవలప్మెంట్లు చేస్తుంటారు. వాళ్ళు ఏమన్నా అమౌంట్స్ రిసీవ్ చేసుకుంటే పర్పస్ వచ్చేసి రిసీవ్ చేసుకునేది అక్యుములేట్ చేసినదంతా అప్లై చేస్తుండాలి ఏదానికోసం? హోలీ అండ్ ఎక్స్క్లూజివ్లీ టు ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఇట్స్ ఎస్టాబ్లిష్డ్ కోసం. ఇన్వెస్ట్మెంట్ ఆర్ డిపాజిట్ వచ్చేసి స్పెసిఫైడ్ ఇన్వెస్ట్మెంట్లో చేస్తుండాలి. నెక్స్ట్ ఇన్కమ్ ఆఫ్ న్యూస్ ఏజెన్సీ వాళ్ళు అంటే స్పెసిఫైడ్ న్యూస్ ఏజెన్సీ వాళ్ళు ఉంటారు కదా లైక్ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఇట్లాంటి వాళ్ళు సెటప్ అనేది కలెక్షన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ న్యూస్ బి ఎగ్జాంప్టెడ్ అయిపోతుంది. ఇక్కడ న్యూస్ ఏజెన్సీ వాళ్ళు ఇన్కమ్ వాళ్ళు వచ్చిన అమౌంట్ సోలోలీ ఫర్ కలెక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ న్యూస్ మాత్రమే ఉంటే ఎగ్జాంప్ట్ అయిపోతుంది. అండ్ ఇట్ డస్ నాట్ డిస్ట్రిబ్యూట్ ఇట్స్ ఇన్కమ్ టు ఎనీ మేనర్ ఆర్ టు ఇట్స్ మెంబర్స్. వాళ్ళ మెంబర్స్కి డిస్ట్రిబ్యూషన్ చేయకూడదు అంటే డివిడెండ్ ప్రకారంగా అట్లా ప్రొవైడ్ చేయకూడదు. ఇన్కమ్ ఆఫ్ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్స్. కొన్ని ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిసీవ్ చేసుకుంటుంది అక్కడ అదర్ దెన్ చూసుకోండి. అదర్ దెన్ ఏం చెప్తా అంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కానీ ఇన్కమ్ ఫ్రమ్ రెండరింగ్ ఎనీ స్పెసిఫైడ్ ఇన్కమ్ బై వే ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ డివిడెండ్ డెరైవ్డ్ ఫ్రమ్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఇవి కాకుండా పక్కన పెడితే రిమైనింగ్వి ఎగ్జాంప్ట్ అయిపోతాయి. ఏమంటే ఆ అసోసియేషన్ కానీ ఆ ఇన్స్టిట్యూషన్ కానీ ఇండియాలో ఎస్టాబ్లిష్మెంట్ అయ్యి దాని యొక్క ఆబ్జెక్ట్ కంట్రోల్ సూపర్విజన్ రెగ్యులేటింగ్ ఎంకరేజ్మెంట్ ఆఫ్ ఇండియా మొత్తం యాజ్ పర్ లా ప్రకారంగా అంటే లైక్ మెడిసిన్, అకౌంటెన్సీ, ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, అదర్ స్పెసిఫైడ్ ప్రొఫెషన్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తుంటే సచ్ ప్రొఫెషన్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ అప్లై దిస్ ఇన్కమ్ అక్యుములేట్ ఫర్ ఇట్స్ అప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐఏ ఉంది, ఐసిఎంఏ ఉంది, ఇవంతా ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకు వచ్చే ఇన్కమ్ ఎగ్జాంప్టెడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇన్కమ్ ఆఫ్ రెగ్యుమెంటల్ ఫండ్. ఎనీ ఇన్కమ్ రిసీవ్డ్ బై ఎనీ పర్సన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎనీ రెగ్యుమెంటల్ ఫండ్ ఆర్ నాన్ పబ్లిక్ ఫండ్ established by armed force of the union for the welfare of the past and present members of such forces. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి సంబంధించి
ప్రొవైడ్ చేయడం కోసం కొన్ని ఫండ్స్ని పెట్టింటారు. ఆ ఫండ్స్కి సంబంధించిన ఇన్కమ్ ఏమైనా రిసీవ్ చేసుకుంటే